ప్రియమైన వార్లారా, శక్తి వీరత్వం నిండిన దేవుడైన యేసుక్రీస్తు నామంతో మీకు మా ప్రియమైన శుభాకాంక్షలు. దేవుని పిల్లలు స్వతంత్రం పొందటానికి దేవుడి ఇచ్చిన వాగ్దానమే, మీరు చాలా జాతులకి అప్పు ఇస్తారు, కాని మీరు అప్పు తీసుకోరు. ఈ రోజు చాలా మంది, ముఖ్యంగా క్రీస్తువులు, అప్పుల సమస్యలో ఇరుక్కుంటున్నారు. అందులోంచి బయటికి రావటానికి, దాన్ని సరిచేయటానికి దారి తెలియకుండా మళ్ళీ అందులోనే చిక్కుకుంటున్నారు. ఈ రోజు కార్యక్రమంలో అప్పుల సమస్య నుంచి బయటికి రావడం ఎలా అనేది చూడబోతున్నాం. విశ్వాసంతో, అంచనతో ఈ కార్యక్రమం చూడండి. విజయాన్ని ఇచ్చే యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనకెందుకు బాధ? ఆయనే అన్ని విషయాలు చూసుకుంటారు, మనకి విజయం ఇస్తారు. జ్యోతి యొక్క నాటకంలో ఏం జరగబోతుందో మీరు ఆతృతగా ఉన్నారు. ఈ రోజు దేవుడు నాటకంలో మనతో ఏం మాట్లాడతారో చూద్దామా? ఏంటి గణేష్, నేనెవరో నీకు తెలుస్తుందా? తెలుసన్నా. తెలిసి ప్రయోజనం ఏంటి? తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం తెలియట్లేదు. ఇచ్చేస్తానన్నా. అవునవును, ఇచ్చేస్తావు. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇచ్చేంత వరకు నేను నిన్ను అడుక్కుంటూ ఉండాలా? ఏంటి నోట్లో ఏం పెట్టుకున్నావు? మాట్లాడవేంటి? ఇచ్చేస్తానన్నా. మళ్ళీ అదే చెప్తే ఎలాగా? నాకు కోపం వచ్చేలాగా మాట్లాడొద్దని చెప్పాను కదా. ఎప్పుడు ఇస్తావు? ఇంకో 1 వారంలో ఇచ్చేస్తానన్నా. అలా చెప్పు. వారంలో డబ్బు ఇవ్వలేదనుకో, ఇంటికి వచ్చి ఏం తీసుకెళ్ళిపోతానో నాకే తెలీదు. జాగ్రత్త. లేదమ్మా, నేను చెప్పాను కదా. ఇదిగో సుధా, ఏంటండి? కాస్త టీ తీసుకురా. సరేనండి. అమ్మా, ఏమడిగావు? అల్లుడు బాగున్నాడా అని అడిగాను. ఫ్రిడ్జ్ రిపేర్ అయిందమ్మా, నేనేం చేయను. సరే అమ్మా, రేపే కొత్త ఫ్రిడ్జ్ని ఇంటికి తీసుకురమ్మని చెప్తాను. కొత్త ఫ్రిడ్జా? అవునమ్మా, నేనే కదా కొనిస్తాను, యూజ్ చేసుకోండి. నా జీతమే కదా, మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఏమైంది దీనికి? ఏంటండి, టీ తాక్కుండా వచ్చేసారు? నేను అప్పుల సమస్యలో ఉన్నాను. నువ్వేంట్రా అంటే నీ జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడేంట్రా అంటే మీ అమ్మకేమో నువ్వు ఫ్రిడ్జ్ కొనిస్తానంటున్నావు. అప్పు చేశారా? ఎందుకు అప్పు చేశారు? ఎవరికోసం అప్పు చేశారు? నా దగ్గర చెప్పలేదు. నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మా అమ్మకి ఫ్రిడ్జ్ కొనిస్తే అందులో తప్పే ఉంది.
తప్పేంటా? ఇలా నీ జీతం అంతా మీ అమ్మగారింటికి ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి? మీ జీతాన్ని ఎవరికిచ్చారు? మీరే అనవసరంగా ఖర్చు పెట్టి ఆ అప్పులో ఇరుక్కున్నారు. ఇప్పుడు నన్నంటున్నారా? నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? ఎందుకు అప్పు చేశారనంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. కోపం మాత్రం పడుతున్నారు. నా కోపం వచ్చే లోపు వెళ్ళిపో. రేయ్, అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి, దొరుకుద్దా? 5 లక్షలా? ఎందుకురా ఇంత పెద్ద అమౌంట్? కాస్త అర్జెంట్రా, దొరుకుద్దా? 5,000 దొరకడమే కష్టంగా ఉంటే నువ్వు 5 లక్షలు అడుగుతున్నావు? అప్పు పెరిగిపోయిందిరా, ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5 లక్షలు అప్పా? అంతెందుకురా అప్పు తీసుకున్నావు? ఏం చెప్పమంటావురా? అదంతా తర్వాత చెప్తాను. ఛాన్సే లేదురా. అంత పెద్ద అమౌంట్కి నేనెక్కడికి వెళ్తాను? అయినా నేనంత సర్దలేనురా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగరా. నన్ను నమ్మి అంత పెద్ద అమౌంట్ ఎవరిస్తారా? నా కోసం కాస్త అడగరా. సరేరా, నేను ట్రై చేసి చూస్తాను. సరే, నేను బయలుదేరుతాను. ఆగరా, టీ తాగి వెళ్దువు. పర్వాలేదురా, ఇంకో రోజు వస్తానులే. ఏం చేయబోతున్నారు? డబ్బులు తెచ్చి ఇవ్వబోతున్నారా? ట్రై చేసి చూస్తానే. పిచ్చితనంగా ఏది చెయ్యొద్దు. మీ ఫ్రెండ్ అయినా 1000-2000 అడిగాడు, 5 లక్షలు. నాకు తెలియకుండా ఏదైనా చేశారే అంతే. నేను మనిషిలాగే ఉండను. అవునులే, ఇప్పుడు మాత్రం మనిషిలా ఉన్నావేంటి? ఏంటి మౌనంగా ఉన్నారు? ఏం లేదు, నువ్వు చెప్పింది ఆలోచించాను. ఉన్న సమస్యలో ఇప్పుడేమో ఇది కొత్త సమస్య. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తెలియలేదు. నీ దగ్గర ఎంత డబ్బుంది? ఏం లేదండి. ఏమీ లేదా? నీ జీతం అంతా ఏం చేసావు? నిన్నే అడుగుతున్నా, ఏం చేసావు? మా అమ్మకి కొంచెం అప్పు ఉంది, ఆవిడికి హెల్ప్ చేశాను. నాకొక మాట చెప్పుండొచ్చుగా. మీరు ఇంత అప్పు చేశారు, నాతో ఒక మాట చెప్పాలి కదా. ప్రశ్న అడిగితే నన్ను ప్రశ్నిస్తున్నావా? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడి ప్రయోజనం ఏం లేదండి. ఇప్పుడు ఏం చేయాలి? కరెక్ట్. మాటా పెంచుకోవడం వల్ల సమస్య తొలగిపోదు. అక్క, మీ ఫ్రెండ్ని చూశాను గణేష్, చాలా బాధపడి మాట్లాడారు. ఇంత అమౌంట్ అప్పు తీసుకోవడానికి కారణం ఏంటయ్యా? అడిగితే చెప్పట్లేదక్కా. ఇది తన జీతాన్ని వాళ్ళ అమ్మకి ఖర్చు పెట్టేసిందక్క. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మా అమ్మకి హెల్ప్ చేయడానికి కూడా నేను పర్మిషన్ అడగాల అక్కా? మీ ఇద్దరి మీద తప్పుంది. సుధా, మీ అమ్మగారికి హెల్ప్ చేయడం తప్పు కాదమ్మా. కానీ అది గణేష్కి ఖచ్చితంగా తెలియాలిగా. ఆయనేమన్నా వద్దని చెప్తారా? తెలియకుండా చేసేటప్పుడే అది తప్పుగా అనిపిస్తుంది. గణేష్, మీరెందుకు ఇంత అప్పుల పాలయ్యారు? అంత పెద్ద సమస్య ఏంటనేది సుధాకి తెలియాలి కదా. భార్య దగ్గర ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఒకవేళ మీరు చెప్పుంటే ఇంత అప్పుల పాలవ్వడానికి సుధా వదిలేదు కాదుగా. సుధా, నువ్వు నీ జీతాన్ని ఇచ్చి ఈ కుటుంబాన్ని చూసుకోవాలి. ఇలా నువ్వు ఖర్చు పెట్టడం తప్పమ్మా. అర్థమవుతుందక్కా. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏం చెయ్యాలంటే ఏదైనా చెయ్యగలిగే దేవుడి వైపే మీరు చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సాయం చేయడం ఆయన వల్ల మాత్రమే అవుతుంది.
మరో దారి లేదు గణేష్. అప్పులు తొలగిపోవడానికి దేవుడి దగ్గర ప్రార్థించండి. మేం చేసింది తప్పు, ఇక ఇలా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించండని మనస్ఫూర్తిగా అడగండి. దయాగుణమున్న దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారు. మ్మ్. ఇంకా మీరిద్దరూ మనస్ఫూర్తిగా అప్పుల సమస్య తొలగాలని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారు. సరే అక్క. సరే అక్క. మిమ్మల్ని ఎప్పుడూ ఆయన ఏమార్చరు. మరో దారి లేదు నాన్న. ఆయనకి ప్రార్థనల్ని వింటారనే పేరు ఉంది. ప్రార్థించండి, ఖచ్చితంగా పరిస్థితులు మారతాయి. మ్మ్. మ్మ్. ఇప్పుడు ఎలా ఉన్నారు గణేష్? బాగున్నానక్క. మీ అప్పుల సమస్య ఎలా ఉంది? దాదాపు సగం కూడా తీర్చేశాం. ఇంకా కాస్తే ఉంది. ఇప్పుడు ఎవరు అప్పడికి ఇబ్బంది పెట్టట్లేదక్క. మ్మ్. ప్రార్థన తరువాత పెద్ద మార్పు ఏర్పడింది. అది కళ్ళారా చూస్తున్నానక్క. ఇలాగే ప్రార్థించండి, ఖచ్చితంగా మీ పరిస్థితి పూర్తిగా మారుతుంది. సరే అక్క. సరే అక్క. ఏంటండి నాటకం ఎలా ఉంది? మాట ఇచ్చిన దేవుడు నిజాయితీ గలవారు. ఆయన మాట మారనివారు. వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అప్పుల సమస్య గురించి చాలా వాగ్దానాలు లేఖనంలో ఉన్నాయి. వాటి అన్నిటినీ మీరు విశ్వసిస్తున్నారా? ఈ రోజు మీ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం పంచుకోవడానికి సహోదరి వసంతి పాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రోజు ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు యొక్క ప్రియ నామమున మీ అందరికీ మా ప్రేమగల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. దేవుని కృప వల్ల మీరు మీ కుటుంబంలో వారందరూ ఆరోగ్యంతో ఉన్నారని నమ్ముతున్నాము. దేవుని గొప్ప కృప వల్ల ఈ రోజున ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడం చాలా ఆనందం. దేవుడు ప్రతి వారము మనల్ని ప్రేమించి మన కార్యములను మనకు తెలియజేసి మనకి మంచి మార్పులను ఇస్తూ వస్తున్నారు. ఈ రోజున ఏ కార్యం గురించి మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాము అంటే మీ అప్పుల సమస్య తొలగను. నిజంగానే దేవుడు అదే మీకు చెబుతున్నారు. మీ అప్పుల సమస్యను తొలగను. రోమా పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివి చూశామంటే, ఒకరిని ఒకరు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవరికినీ అప్పు ఇచ్చి ఉండవద్దు, ఆ విధంగా చెప్పబడి ఉంది. అయితే మనం ప్రేమ చూపించడంలోనే అప్పు తీసుకుని ఉండాలి. ఇక దేంట్లోనూ ఒకరికి కూడా అప్పు ఉండకండి అని చెప్పబడి ఉంది. ఇక దేంట్లోనూ అంటే చూడండి, వడ్డీకి అప్పు, బ్యాంకులోనూ ఈ విధంగా చాలా అప్పులున్నాయి కదా. మనం ఎందులోనూ బానిసవ్వకూడదు. దానికి ఏం చేయాలి? అప్పు తీసుకోకూడదు. చూడండి, ఒకరికి అంటే వడ్డీకి ఇచ్చేవారు ఎవరికీ మనం ఏం అవ్వకూడదు, బానిస అవ్వకూడదు. అటువంటి వారి వద్ద మనం అప్పు తీసుకోకూడదని లేఖనం చెబుతుంది. కానీ ఈరోజు చాలా కుటుంబాలలో చూడండి, పలు అప్పుల సమస్యలు ప్రతి ఒక్కరికి తీరని సమస్యగానే ఉంది. ఈరోజు పలు కుటుంబాలలో ఆలోచిస్తున్నారు, తరతరాలుగా ఇదిలా వెంబడిస్తూనే ఉంది. వాళ్ళ తాతల కాలంలో అప్పు ఉంది, వాళ్ళ నాన్న కాలంలో అప్పు ఉంది, పిల్లల కాలంలోనూ అప్పు ఉంది. ఇది చూశారంటే ఒక శాపాన్ని సూచించేదిగా ఉంది. తరతరాలుగా ఆ అప్పుల సమస్యలు ఇరుక్కుపోతున్నారు. అది మారడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఆ అప్పుల బారి నుండి వాళ్ళు బయటికి రాలేని విధంగా ఎంతో శ్రమించడాన్ని మేము చూస్తున్నాము. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలను వింటూ ఉన్నా, ఈ మాటలను వింటూ ఉన్నా, మీ కుటుంబంలో కూడా ఒకవేళ ఇటువంటి అప్పుల సమస్యలో ఇరుక్కొని మీరు కష్టపడుతూ ఉండొచ్చు. కానీ యెహోవా వాక్యం ఏం చెబుతుంది అంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివేటప్పుడు, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును
ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. చూడండి, నువ్వు అప్పు అనేది చెయ్యవు, ఇది ఒక వాగ్దానము. అనేక జనములకు అప్పిచ్చెదవు అనేది ఒక వాగ్దానము. అయితే ఈ వాగ్దానము ఎందుకని మన జీవితాల్లో ఉండడం లేదు? ఎందుకు మన జీవితంలో ఇంకా అప్పుల సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి? ఎందుకు మన జీవితంలో ఇది తొలగని తరతరాలుగా ఉండేటువంటి ఒక శాపంగా ఉంది? ఆ విషయాన్ని మనం బాగా ఆలోచించి చూడాలి. దేవుని సమూహంలో కూర్చొని ఆలోచించి చూడాలి. యెహోవా వాక్యం వివరంగా చెబుతుంది, నువ్వు అప్పు తీసుకోవు, అనేకులకు అప్పు నువ్వు ఇస్తావు. మనం ఒకరికే అప్పు ఇవ్వలేకపోతున్నామే, కానీ దేవుడు అనేకులకు అప్పు ఇస్తావని చెప్పి ఉన్నారు, అప్పు తీసుకోవు అని చెప్పి ఉన్నారు. అయితే మనం అప్పు తీసుకుంటూ ఉన్నందువల్ల ఆ అప్పు ఇచ్చే ఆశీర్వాదము మన జీవితంలో లేకుండా ఉంది. ఈ వాగ్దానాన్ని వినేటప్పుడు నిజంగానే మన హృదయం సంతోషపడుతుంది కదా. నువ్వు అప్పు తీసుకోకుండా ఉంటావు. ఈరోజు దేవుడు మీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు, నువ్వు అప్పు తీసుకోకుండా ఉంటావు, అనేకులకి నువ్వు అప్పు ఇస్తావు. ఇదే యెహోవా వాగ్దానము. అయితే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరకుండా ఉండడానికి కారణం ఏమిటి? దానిని మనం ధ్యానించి ఈ రోజు ప్రార్థించబోతున్నాం. అపోస్తులులు 20వ అధ్యాయము 35వ వాక్యం చెబుతుంది చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పబడి ఉంది. అందుకే మనం అప్పు తీసుకోవడం కన్నా అప్పు ఇవ్వడం, ఇతరులకు సహాయం చేయడమే అదే ధన్యము గల జీవితము. లేఖనం అదే మనకి చెబుతుంది. ఇలా మనం ఆశీర్వాదంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి? దానికే మనం 1-2 కార్యాలను ధ్యానించి మనల్ని అర్పించి ప్రార్థించబోతున్నాం. మొదటిది, ఈరోజు అప్పు తీసుకోవడం తప్పు అనేది తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అప్పు తీసుకోవడం తప్పు అని వాళ్ళ మనసుకి అనిపించట్లేదు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఆలోచించకుండా వెంటనే ఎవరు మనకి అప్పు ఇస్తారని పరిగెడుతున్నారు. ఎక్కడ తక్కువ వడ్డీకి దొరుకుద్ది, లేదా వెళ్ళిన వెంటనే దొరుకుతుందా, ఈ అవసరాన్ని దీంతో తీర్చేసుకుందామా, సరిచేసుకుందామనే ఆలోచనతోనే వెళుతుందే తప్ప దేవుని సమూహంలో ఇది తప్పు, నేను అప్పు తీసుకోకూడదు దేవుడా, మీ వాక్యము నువ్వు అప్పు తీసుకోవు అని చెప్పి ఉంది కదా, నేను అప్పు తీసుకొని అయ్యా మీ ముఖాన్ని చూస్తున్నాను మీరే ఇవ్వండి అని చెప్పి దేవుణ్ణి అస్సలు పట్టించుకోవట్లేదు. వెంటనే అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు అని మన మైండ్లోకి వచ్చేస్తుంది. అయితే ఇది తప్పు అని ముందుగా మనం తెలుసుకోవాలి. రెండవది, ఈ అప్పుల సమస్యను మీరు న్యాయమని చెప్పకండి. దేవుడు చెప్పిన వాగ్దానానికి చెవి ఒగ్గి ఆయన మాటను వినండి. రెండవది చూడండి, అప్పుల సమస్య ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది? మన పంతం కోసం తీసుకున్నామా, లేదా గర్వంగా ఆడంబరం కోసం తీసుకున్నామా? నలుగురు సమాజంలో మనల్ని గౌరవంగా చూడాలి, మన గొప్ప వ్యక్తిగా చూపించుకోవాలి అలా అని తీసుకున్నామా? లేదా వాళ్ళు ఇల్లు కట్టేశారు, వీళ్ళు ఇల్లు కట్టేశారు, అదిగో వాళ్ళు బండి కొనేశారు, వీళ్ళు కారు కొనేశారు, మనము కొనాలి, లేకపోతే అందరూ మనల్ని ఏమనుకుంటారు, బంధువులు మనల్ని ఏమనుకుంటారు, ఎన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నారో ఒక వస్తువు కూడా లేదని కేవలంగా మాట్లాడతారు కదా. దానికోసమైనా అప్పు తీసుకొని ఏదో ఒకటి చేసేద్దామని అనుకోకూడదు. న్యాయమైన కార్యము ఒక అవసరము. పిల్లల చదువు కానీ లేదా ఒక వ్యాధి వచ్చింది అంటే యెహోవా సమూహంలో తెలుసుకొని క్షమించమని అడిగి ఆయనకి చెబితే ఆయన ఆశీర్వదిస్తారు. న్యాయం లేని కార్యాల కొరకు తీసుకొని అప్పు 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 అని ఎందుకు ఏడుస్తూ ఉండాలి? ఇక్కడ చూడండి, మూడవది, ఒక అవసరం వచ్చేటప్పుడు మన హృదయం వెంటనే ఎవరిని వెతుకుతుంది? అప్పు తీసుకోకుండా ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న దేవుడిని వెతుకుతుందా, లేదా వడ్డీకిచ్చే వాళ్ళని వెతుకుతుందా? చూడండి, ఆస అనే ఒక రాజు గురించి 2 దినవృత్తాంతాలు 16:12 వాక్యం చెబుతుంది. ఈ ఆస అనే రాజు ఇశ్రాయేలీయుల యూదా రాజు. అతన్ని చూడండి, యెహోవాని నమ్ముకున్న రోజుల్లో అంతా గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, ఎన్నో జయాలను పొందాడు, అతని పాలనలో ప్రశాంతమైన పరిస్థితినిచ్చారు. కానీ అతని హృదయం యెహోవా నుంచి దూరం అయిపోయింది. అప్పుడు అతని కాళ్ళకి వ్యాధి వచ్చి, ఒక క్రూరమైన వ్యాధి వచ్చి అతను కష్టపడేటప్పుడు, అప్పుడు కూడా యెహోవాని నమ్ముకున్నప్పుడు మనకు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించారే, స్వస్థతనిచ్చే దేవుడిని నమ్మాలి అన్న ఆలోచన రాలేదు. వాడు తన వ్యాధిలో కూడా యెహోవాని కాదు పరిహారాలను వెతికాడు అని లేఖనం చెబుతుంది. అయితే మనం ఈ అప్పుల సమస్య ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన హృదయం ఎవరిని వెతుకుతుంది? మనం ఎవరిని వెతికి వెళుతున్నాం? దేవుని సమూహానికి వెళుతున్నావా, లేదా అప్పు ఎవరు ఇస్తున్నారని వెతుకుతూ తిరుగుతున్నామా? ఆలోచించండి.
మన వద్ద ఎన్నో తప్పులు ఉన్నాయి కదా. చూడండి, యెహోవాని వెతికి ఆయన వద్దకు వెళ్ళేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి రేపే ఇవ్వాలి, రేపే డ్యూ కట్టి తీరాలి, లేదా ఈ విషయానికి ఇచ్చి తీరాలి. ఇటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చేటప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంది, దానిని యెహోవా ఎదురు చూస్తున్నారు. నా బిడ్డ నన్ను నమ్మి నన్ను వెతుకుతున్నాడా, ఆ విధంగా చూస్తున్నారు. నా కుమార్తె నా వద్దకొచ్చి నన్ను నమ్మి చెబుతుందా, ఆ విధంగా దేవుడు చూస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు ఆలోచించండి. యెహోవాని నమ్ముకోవాలి. కీర్తనల పుస్తకం 34:10 చదివి చూసేటప్పుడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది యెహోవా వాగ్దానము. మీరు యెహోవాని నమ్మి చూడండి. ఏ కొరతొచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే అవసరాలను తీరుస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఆశీర్వాదాన్ని మీకు ఆజ్ఞాపిస్తారు. యెహోవాని వెతకడానికి అర్పించుకోండి. చివరిగా మన నమ్మకము ఎవరి మీద ఉంది చూడండి. ఇరేమియా ప్రవక్త పుస్తకము 17వ అధ్యాయము 5, 6, 7, 8 వాక్యాలను మనం చదివి చూచినప్పుడు, యెహోవా మీద నమ్మకము లేకుండా, అటువంటి యెహోవా మీద నమ్మకం ఉంచకుండా మనిషినో లేక తన స్వంత శక్తినో నమ్ముకున్న మనిషికి దేవుడు అస్సలు మేలు చెయ్యలేరు. అది ఎడారిలో ఉన్న ఒక చెట్టులా ఉంటుందని, మేలు రావడానికి చూడకుండా ఉంటావు అని చెప్పబడి ఉంది. కానీ యెహోవాని నమ్మి ఆయనని పట్టుకున్నప్పుడు యేసు ప్రభువు, ఆ అవసరం నాకు వచ్చింది, మీరు తప్ప నాకు ఎవరూ లేరు, నేను ఎవరిని నమ్మలేదు, ఈ అవసరానికి మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు ఇస్తారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని దేవుని మీద నమ్మకాన్ని ఉంచి ఆయనని వెతికినప్పుడు యెహోవా గొప్పగా మనల్ని నడిపిస్తారు. యెహోవాని నమ్ముకున్నవాడు గొప్పగా ఉంటాడని చెప్పబడి ఉంది కదా. చూడండి, 7-8 వచనాల్ని చదివి చూచేటప్పుడు, యెహోవా మీద నమ్మకం ఉంచి యెహోవానే తన నమ్మకంగా ఉంచుకున్నవాడు ధన్యుడు, వాడే గొప్పగా ఉంటాడు, ఆశీర్వాదంగా ఉంటాడు, నీటి కాలువల వరన నాటబడ్డ మొక్కవలే గొప్పగా ఉంటాడు. అప్పుల సమస్యలు తొలగుతాయి. ఈ రోజు మనం ఎవరిని నమ్ముతున్నాం? మన హృదయం దేనిని నమ్ముకునుంది? అప్పుల వాళ్ళనా, వడ్డీకి ఇచ్చేవాళ్ళనా, లేదా బ్యాంకు లోన్ ఇచ్చేవాళ్ళనా? దేన్ని నమ్ముకునుంది? మన హృదయం యెహోవాను నమ్ముకొని ఉండాలి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. ముందుగా చెప్పాను, అప్పు తీసుకోవడం కరెక్ట్ అని చెప్పకూడదు, తెలుసుకోవాలి. రెండవది ఏం చేయాలి? అప్పుల సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. మూడవది యెహోవాని నమ్ముకోవాలి, ఆయన మీద నమ్మకంతో ఉండాలి. ఇది చేయలేమా? ఆలోచించి చూడండి. దేవుని సమూహంలో మనం అడిగిన వాక్యం ప్రకారం అర్పించుకొని ఈరోజు ఒక తీర్మానం చేయబోతున్నాము. దేవుడా, ఇక నేను మిమ్మల్ని మాత్రమే అప్పుల సమస్యకు నమ్ముతాను, అప్పుల సమస్యను మీరు మాత్రమే తీర్చగలరు అని దేవుని మీద నమ్మకాన్ని ఉంచి మీ కొరతలను, దేవుడా నా హృదయము ఈ అప్పు నీ న్యాయపరుస్తుందయ్యా, ఇక ఇలా ఉండనయ్యా అని తప్పును తెలుసుకున్నానని అప్పగించాలి. యెహోవాని సంపూర్ణ హృదయంతో వెతకాలి. అనవసరంగా అప్పు తీసుకోను అని తీర్మానం తీసుకోవాలి. లేదా అప్పుల సమస్యలు చాలా ఉన్నందువల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఒక తీర్మానం చేయండి. నిర్ణయం తీసుకోను, నన్ను ఆశీర్వదించే నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, ఆయన నా అప్పుల సమస్యలను తొలగించి నన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు అని నమ్మకంతో కూడా ఆయనను మనం వెతికినప్పుడు యెహోవా ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సమూహంలో ఆయన మీరు నమ్మి ఆయనను వెతుకుతూ అన్ని తప్పుడు కార్యాలను తెలుసుకొని ప్రకటించి ప్రార్థించి యెహోవాని నమ్ముకున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఉన్న అన్ని అప్పుల సమస్యలను తొలగించి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన దేవుడా, ఈ వాక్యాలను వింటూ తమను అర్పించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీ ముఖాన్ని చూస్తున్నామయ్యా. ఎన్నో కుటుంబాలలో అప్పుల సమస్య. ఈరోజు మీరు చూస్తూ ఉన్న ఈ వాక్యాలను వింటూ ఉన్న ఎంతో మంది కుటుంబాలలో కూడా వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో అప్పుల సమస్యల్లో చిక్కుకొని బాధపడుతున్నారయ్యా. అప్పులకు మించి అప్పులు చేసి, వడ్డీలకు మించి వడ్డీలు కడుతూ వాళ్ళ వల్ల కాని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఏం చేయాలో జీవించటానికి మార్గం తెలియక బాధపడుతూ ఉన్నారయ్యా. మీ పిల్లలతో మీరు మాట్లాడండి అయ్యా. దేవుడా, దేనికి చూసిన అప్పు తీసుకోవడం, అప్పు తీసుకొని చేయడం తప్పు అని పిల్లలు అర్థం చేసుకుని అర్థిస్తున్నారయ్యా. దీనిని తప్పు కాదు అనుకున్నాను. దేవుడా, నాతో మీరు మాట్లాడారు, ఇక తప్పు కాదు అని చెప్పం. మీకు ఇష్టం లేని కార్యాన్ని మేము చెయ్యము అని చెప్పి ఎవరైతే అర్పిస్తున్నారో ఆ బిడ్డలకు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఈరోజు ఈ బిడ్డల జీవితాల్లో కనిపించే సకల అప్పుల సమస్యలు తొలగాలి. అది లోనైనా మారాలి, అది వడ్డీ కట్టే అప్పు సమస్య అయినా మారాలి, ఆస్పత్రి ఖర్చుల కోసం తీసుకున్నదైనా సరే మారాలి.
పిల్లల పెళ్లి కోసం తీసుకున్న అప్పైనా సరే మారాలయ్యా. బండి కానీ ఇల్లు కానీ డ్యూలో కడుతూ ఉన్నా సరే దేవుడా అవన్నీ మారాలయ్యా. ఈ రోజు ఈ పిల్లల జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు చేసేదరుగాక. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నువ్వు అప్పు తీసుకోవు, అనేకులకు నువ్వు అప్పు ఇస్తావన్న వాక్యం ప్రకారం ఆ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకునే విధంగా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అప్పే లేని ఒక ఆశీర్వాదమైన జీవితాన్ని మీరు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. దేవుడు ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రము. మా ప్రార్థన మీరు విన్నారయ్యా. కన్నీటితో అర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ ఈ అప్పుల సమస్యను తొలగించి ఐశ్వర్యం గల దినములలోనికి వీరిని తీసుకువచ్చెదరుగాక. ఆశీర్వాదపు దినములలోనికి వీరు తీసుకొచ్చెదరుగాక. తండ్రి, దేవుడు ఆ విధంగా చేసినందుకు, ఆశీర్వదిస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ప్రార్థనను వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాల్ని ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, ప్రార్థిద్దాం రండి కార్యక్రమం లైవ్ లో కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.